నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూయార్క్ మేయర్ గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని ఎన్నిక ప్రత్యామ్నాయ గలానికి విజయం. బడా కార్పొరేట్లపై న్యూయార్క్ ప్రజలు సాధించిన విజయం. ప్రజలకు అభినందనలు తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. అక్రమ రిజిస్ట్రేషన్లపై ముమ్మర తనిఖీలు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ పై ఆరా. వార్తల్లోని వివరాలు. న్యూయార్క్ మేయర్ గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని ఎన్నిక ప్రత్యామ్నాయ గలానికి విజయమని, బడా కార్పొరేట్లపై న్యూయార్క్ ప్రజలు సాధించిన విజయమని, ట్రంప్ కుట్రలను, కుతంత్రాలను, బెదిరింపులను ఎదిరించి గెలిచారని వారికి సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ అభినందనలు తెలియజేశారు. న్యూయార్క్ మేయర్ గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని ఎన్నిక ప్రత్యామ్నాయ గలానికి విజయమన్నారు. బడా కార్పొరేట్లపై న్యూయార్క్ ప్రజలు సాధించిన విజయమని, ట్రంప్ కుట్రలను, కుతంత్రాలను, బెదిరింపులను ఎదిరించి గెలిచారని అన్నారు. వారికి సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ అభినందనలు తెలియజేస్తోందన్నారు. అమెరికా గడ్డ మీద ఒక సోషలిస్టు భావాలు కలిగిన అభ్యర్థి విజయం సాధించడం చారిత్రాత్మకమన్నారు. ప్రపంచ ప్రజానికానికి ఇదొక శుభ సూచకంగా సిపిఎం భావిస్తోందని, సోషలిజానికి రోజులు చెల్లాయని, వల్లిస్తున్న కార్పొరేట్ మీడియా సోషలిస్టుగా ఉన్న మతాన్ని గెలుపును చూసైనా కళ్ళు తెరుచుకోవాలన్నారు. పోరాడే శక్తులకు ఇదొక స్ఫూర్తినిచ్చే అంశమన్నారు. ప్రజలు బెదిరింపులకు, అదిరింపులకు జడరని, ముఖ్యంగా న్యూయార్క్ ప్రజలు ముందు చూపుతో ఆలోచిస్తారని ఈ ఘటన తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు వారిని అభినందించారు. అమెరికాలో న్యూయార్క్ నగరానికి డెమోక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని మేయర్గా గెలుపొందడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తిరుపతి జిల్లా కమిటీ స్వాగతిస్తూ ఉంది. న్యూయార్క్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అమెరికా ట్రంప్ ఎన్ని ఒత్తిళ్లు పెట్టి ప్రజానీకాన్ని, మతానికి ఓట్లేయకుండా నిలువరించినప్పటికీ, కార్పొరేట్లు ఎంత కుట్ర చేసినప్పటికీ న్యూయార్క్ ప్రజలు, అమెరికాకి ఒక ముఖ్యమైన నగరంగా ఉన్న న్యూయార్క్ ప్రజలు వాటిని పట్టించుకోకుండా అక్కడ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించగలిగింది సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దాని మాత్రమేని తెలుసుకొని ఆయనకి మద్దతు తెలిపారు. ఆయనకు ఓట్లు వేశారు. 50% పైగా ఆయనకి ఓట్లతో ఆయన్ని గెలిపించడం అనేది ప్రపంచ గమనానికి ఒక శుభసూచికగా మనం చెప్పుకోవచ్చు. సోషలిజం ఇక లేదు, దానిపైన అయిపోయిందని చెప్తున్న ఈ పాలకులకి సోషలిజం మళ్ళా వస్తుంది, ప్రజల సమస్యలు ఉన్నంతవరకు వస్తుందని ఇది ఒక సూచికగా మనం తెలుసుకోవచ్చు. ప్రపంచ పాలకులందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది. కార్పొరేట్లు, వాళ్ళ మద్దతుదారులు ట్రంప్ ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడించినట్టు న్యూయార్క్ ప్రజలను కూడా గడగడలాడించాలనుకుంటున్నారు. కానీ న్యూయార్క్ ప్రజలు చాలా ఆదర్శవంతంగా, అభ్యుదయంగా ఆలోచించి ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజలందరికీ కూడా ఒక వెలుగు లాంటిది, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే అంశం అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. సోషలిస్ట్ శక్తులకి ఇది ఉత్సాహాన్ని ఇచ్చేది. దేశంలో పోరాడే ప్రజానీకానికి, కార్మిక వర్గానికి ఇది ఒక పెద్ద ఊపినిచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పూర్తిగా స్వాగతిస్తూ ఉంది. ప్రజలందరికీ, ముఖ్యంగా న్యూయార్క్ ప్రజలకి, జోహ్రాన్ మమ్దానికి అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఈ రోజు మండల ప్రవాస పర్యటనలో భాగంగా తిరుపతి నియోజకవర్గం నార్త్ మండలంలో ఆత్మ నిర్భర్ భారత్ స్వదేశీ జాగరణ సమావేశం మండల అధ్యక్షులు పగడాల ప్రభాకర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్ సూచనలతో మండల కమిటీల పరిశీలన, బూత్ కమిటీల పరిశీలన, శక్తి కేంద్రాల ప్రముఖుల పరిశీలనపై చర్చించి బూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి కరపత్రం అందించి స్వదేశీ వస్తువులని మనం వినియోగించాలని తెలియజేసే విషయాన్ని కూలంకుషంగా చర్చించడం జరిగింది. మొట్టమొదటిగా ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొనగంటి భాస్కర్, ప్రభాకర్ నాయుడు, లక్ష్మణ్, ఓం రాయల్, యోగేంద్ర, పార్థసారథి, శరత్ కుమార్, పృథ్వీరెడ్డి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో
ఆత్మనిర్భర్ భారత్ యొక్క కార్యక్రమాన్ని 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ ఈ 3 రోజులు రాష్ట్రంలోని అన్ని మండలాలలో మండల సమావేశం జరగాలని, ఆ యొక్క జిల్లాలలో ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా అన్ని మండలాలకు ఇన్ఛార్జీలుగా వేయడం, ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో మన జరిగిన 49 మండలాలు కూడా అందరినీ రాష్ట్ర నాయకులని, జిల్లా నాయకులని, సీనియర్ నాయకులందరూ కూడా గుర్తించి గౌరవించి అన్ని మండలాలకు కూడా ఇన్ఛార్జీలు వేయడం జరిగింది. ఆ సందర్భంలో నన్ను కూడా ఈరోజు ఈ నార్త్ మండలానికి ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. జిల్లా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ మండల అధ్యక్షులకి, ఈ మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి, కార్యకర్త బంధుమిత్రులు, ఈరోజు దేశంలోనే నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అగ్రమ దేశంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో గత 11 సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలు తీసుకెళ్తున్న సందర్భంలో కన్నుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశాన్ని ఏదో వణికిచ్చేస్తా, భయపిస్తారని చెప్పి, భయప్రాంతం గురి చేస్తారని చెప్పేసి కృతంతో చేసినటువంటి పన్నాగంలో నరేంద్ర మోడీ గారు ఎక్కడ జగ్గకుండా భారతీయ జనతా పార్టీ నాయకత్వము, కార్యకర్తల అండదండలతో, ప్రజల యొక్క సహకారంతో, ఎన్డీఏ యొక్క నాయకత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు మనం భారతదేశంలో పండించినటువంటి పంటలు అవుతానేమి, భారతదేశంలో తయారు చేసినటువంటి పరిశ్రమలో వస్తువులు అవుతానేమి అన్ని కూడా స్వదేశీ వస్తువుల్ని మనమే వాడతాం, స్వదేశీ వస్తువులు ఉత్పత్తి చేస్తాం, స్వదేశీ వస్తువుల్ని ప్రజలందరికీ చేరజేస్తాం, స్వదేశీ వస్తువుల్ని మనం వాడుకలో తీసుకొస్తాం అనే మంచి సంకల్పంతో ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ యొక్క కార్యక్రమం ద్వారా ఇంటికింటికి నవంబర్లో ఈ నెలలో మనం 15వ తేదీ నుంచి ప్రతి ఇంటికి బూత్ లెవెల్లో, ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో, ఆ యొక్క శక్తి కేంద్రాల ఇన్ఛార్జి యొక్క నాయకత్వంలో, మండల అధ్యక్షుడు నాయకత్వంలో ప్రతి ఇంటికి స్టిక్కర్ ఇస్తున్నారు. ఆ స్టిక్కర్ ఇంటికి అందించడం మనకు ఒక పాంప్లెట్ కూడా వస్తుంది. ఏది స్వదేశీ వస్తువు, ఏది విదేశీ వస్తువు, మన ఏది అది ఎంత రేటు ఉంది, ఇది ఎంత రేటు ఉంది, ఏది మేలు ఉంటుంది, ఏది కీడు ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ప్రజలకి చెప్పి చైతన్యవంతం చేసి, ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పాలి ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తుల్ని, పదార్థాలు అన్నీ కూడా మనం ఆహ్వానిస్తే, కొనుక్కుంటే ఆ యొక్క లాభం, ఆదాయం కూడా మన దేశంలోనే ఉంటుంది, ఆ డబ్బు మన దేశంలో ఉంటుంది. మన దేశం అభివృద్ధి కోసం, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఇతర దేశాలని మనం భయపడకుండా ధైర్యంగా మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో అన్ని చోట్ల కూడా ఈ స్వదేశీ యొక్క వస్తువుల్ని కొనిపించాల్సిన బాధ్యత మనకి ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ, 1917లో రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో నవంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటలకు యశోద నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సోషలిజం, మానవ వికాసం అనే అంశంపై నిర్వహించే సదస్సు కరపత్రాన్ని నేడు యశోద నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో కరపత్రాన్ని సిపిఎం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. రష్యాలో లెనిన్ నాయకత్వంలో ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని మరొక జాతి దోచుకునే దుర్మార్గాన్ని వ్యవస్థను కూలదోసి శ్రామిక రాజ్యం ఏర్పాటయిందని తెలిపారు. దోపిడీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్టు వ్యవస్థను ప్రపంచానికి ఎర్రజెండా రాజ్యం పరిచయం చేసిందన్నారు. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, పేదరికం లేని సమాజం, సామాజిక న్యాయం జరగాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థను రూపుమాపాలన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎప్పుడైనా కూలపోక తప్పదని, అది చరిత్ర సత్యమని పేర్కొన్నారు. అమెరికాలో సామ్రాజ్యవాదం, ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా న్యూయార్క్లో మేయర్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి గెలిచారని తెలిపారు. సోషలిస్టు భావాలు గల వ్యక్తి మేయర్గా గెలవడం వామపక్ష ఉద్యమాలకు బలోపేతానికి ప్రేరణ ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు సుబ్రహ్మణ్యం, జయచంద్ర, బాలసుబ్రహ్మణ్యం, మాధవ్, నరేంద్ర, సాయి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అక్టోబరు విప్లవ స్ఫూర్తితో నవంబర్ 7వ తేదీన 108వ విప్లవ దినోత్సవం తిరుపతి నగరంలో వేమన విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10:30 గంటలకి జరుగుతుంది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు విచ్చేస్తున్నారు. ఈ యొక్క సమాజంలో పెట్టుబడిదారి విధానంలో ఆకలి బాధలు, కుల వివక్షత, మహిళల్ని చేదరింపులు చూడడం అనేది సర్వంగా చూస్తున్నాం. వీటికి వ్యతిరేకంగా ఒక నూతన సమాజం నిర్మాణం కోసం 1917లోనే రష్యాలో మహావిప్లవం సాధించబడింది. ఆ విప్లవం స్ఫూర్తితో చైనాలోను, క్యూబాలోను, కొరియాలోను అనేక దేశాల్లో ఈరోజు విప్లవాలు సాధించి మానవాళి విముక్తి సాధించబడింది. ఆ విముక్తి సాధన జరిగిన పరిస్థితి, వాటి వివరాలు, నేటికి దాని ప్రాధాన్యత, అవసరాలు ఇవన్నీ తెలియజేయడం కోసం ఈ సదస్సు జరుగుతూ ఉంది. ఈరోజు భూమి లేదని,
లేదు కూలీ లేదని, సరైన వేతనాలు లేదని కార్మికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ఏమిటి పరిష్కారం? ఏదో కూలి పెంచుతోనో లేకపోతే చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తేనో కాదు. శాశ్వత పరిష్కారమైన సోషలిస్ట్ సమాజం రావాలి, కష్టజీవులు కార్మికుల సమాజం రావాలి. దాని సాధన కోసం జరిగే ఈ సదస్సుకి 50 మంది మేధావులు, విద్యార్థులు, యువత, మహిళలు అందరూ కూడా హాజరయ్యి ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తిరుపతి జిల్లా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కార్యాలయంలోని క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ల వ్యవహారాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ బృందం రిజిస్ట్రార్ కార్యాలయంలోని ప్రతి ఒక్క ఫైలును, రికార్డును క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ తనిఖీలలో ముఖ్యంగా 3 కీలక అంశాలపై అధికారులు దృష్టి సారించారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై, కోర్టులో పెండింగ్ లో ఉన్న భూములను సైతం రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. పెండింగ్ లో ఉంచాల్సిన రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేశారనే ఫిర్యాదులు అందడంతో ఆయా డాక్యుమెంట్ల వివరాలను సేకరించారు. ప్రాంతాంతేతర రిజిస్ట్రేషన్లు రేణిగుంట మండలానికి, తిరుపతి జిల్లాకు సంబంధించిన ప్రాంతాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానికేతరులు ఇక్కడ భూములు లేదా ఆస్తులు రిజిస్టర్ చేసుకోవటం వెనుక ఏమైనా అక్రమాలు దాగి ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. క్రయ విక్రయాల విచారణపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరుగుతోంది, ప్రజల నుంచి ఎంత మొత్తంలో రుజుము వసూలు చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు అక్కడున్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఏసీబీ దాడులు ప్రారంభం కాగానే రిజిస్ట్రార్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు, స్టాంప్ వెండర్ల దుకాణాలు అన్ని హడావిడిగా మూతపడ్డాయి. ముఖ్యంగా లైసెన్స్ లేని దస్తావేజు స్టాంపు వెండర్లు మరియు డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలకు తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దళారులు మరియు అనధికార వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఉందో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పూర్తిగా ఏసీబీ అధికారుల అదుపులో ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డితో పాటు కార్యాలయంలోని సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. దాడులు ముగిసే వరకు కార్యాలయం లోపల బయటికి ఎవరికీ అనుమతి లేదన్నారు. ఈ దాడుల ద్వారా అక్రమ ఆస్తులు లేదా లెక్కల్లో చూపలేని నగదు ఏమైనా లభ్యమయ్యాయా అనే దానిపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఏసీబీ అధికారులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ దాడుల వెనుక అవినీతిని కూకటి వేలతో పెకలించాలనే ప్రభుత్వం నిర్ణయం స్పష్టమవుతోంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఏసీబీ అధికారులు తీసుకునే చర్యలపై మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూయార్క్ మేయర్ గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని ఎన్నిక ప్రత్యామ్నాయ గలానికి విజయం. బడా కార్పొరేట్లపై న్యూయార్క్ ప్రజలు సాధించిన విజయం. ప్రజలకు అభినందనలు తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. అక్రమ రిజిస్ట్రేషన్లపై ముమ్మర తనిఖీలు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ పై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.